నేషనల్ యూత్ అవార్డ్ ఎవ్రీ ఇయర్ కూడా ఎవరైతే బ్రేవరీ రిలేటెడ్గా చేస్తారో వారికి నేషనల్ యూత్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ నేషనల్ యూత్ అవార్డ్స్కి గాను ఇన్విటేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో 31 ఆగస్ట్ 2025 అనేది లాస్ట్ డేట్ అనమాట. సో ఈ నేషనల్ యూత్ అవార్డ్కి ఎవరు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఎవరు ఎలిజిబుల్ ఏంటి అని, ఎవరు నిర్వహిస్తారు నేషనల్ యూత్ అవార్డు ఎవరు ఇస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, సో ఇన్వైటెడ్ నామినేషన్స్ ఫర్ నేషనల్ యూత్ అవార్డ్స్. ఓకే, సో మోటివేట్ యంగ్ పర్సన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ 15 and 29 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అవార్డ్స్ అన్నమాట. సో టు అచీవ్ ఎక్సలెన్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్లో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్విటేషన్స్ ద్వారా వచ్చిన ఇన్విటేషన్స్ని చర్నింగ్ చేసి ఏదైతే సెలెక్షన్ చేసి వాళ్ళకి నేషనల్ యూత్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఇండివిజువల్ కేటగిరీ ఉంటుంది, ఆర్గనైజేషన్ కేటగిరీ ఉంటుంది. సో బేసిక్గా నాట్ ఎక్సీడ్ 20 ఫర్ ఇండివిజువల్ కేటగిరీ అండ్ 5 ఆర్గనైజేషన్ కేటగిరీ. ఓకే, ఆర్గనైజేషన్ కేటగిరీలో 5 ఎక్సీడ్ అవ్వకూడదు, ఇండివిజువల్ కేటగిరీలో 20 మెంబర్స్ మించి ఇవ్వరు అన్నమాట. సో బేసిక్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, ఇలాంటి టాపిక్స్ నుంచి వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. సో బేసిక్గా కొంచెం మనకి డెప్త్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా ప్రైజ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇండివిజువల్స్కి అయితే ₹1,00,000, అదేవిధంగా సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఏదైతే గ్రూప్ ఓరియంటల్లో ఉంటుందో వాళ్ళకి 3 lakhs ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నేషనల్ యూత్ అవార్డ్స్ వెనకాల ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మనకి మోటివేట్ యంగ్ జనరేషన్స్ ఎవరైతే ఉంటారో, యంగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి సోషల్ సర్వీసెస్ కానీ నేషనల్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క కీ రోల్ ఏంటి అని వీళ్ళ నుంచి, ఈ నేషనల్ యూత్ అవార్డ్స్ పొందినటువంటి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అదేవిధంగా ఒక రకంగా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని ఉద్దేశం. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అదేవిధంగా మినిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే.